బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే అని మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కొనియాడారు. అంబేద్కర్ పూలే జయంత్యోత్సవాల సందర్భంగా రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్, మైనార్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో పురస్కార ప్రధానోత్సవ సభ నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల దళిత సేన అధ్యక్షుడు జేబీ రాజును అంబేద్కర్ పురస్కారంతో, మాజీ అపరను పూలే పురస్కారంతో సత్కరించారు. అవార్డు గ్రహీతలు నగర తొలి మహిళ మేయర్ వీరరాఘవమ్మను సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెదేపా జిల్లా అధ్యక్షుడు జవహర్ భాజపా జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర, జనసేన రాజమహేంద్రవరం ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, సంఘ నాయకులు గుమ్మడి సమర్పణరావు, ఎల్వి ప్రసాదరావు, షేక్ అసదుల్లా అహ్మద్, పిరాము, జార్జి, ఆంటనీ తదితరులు పాల్గొన్నారు. సమాజానికి తోతికమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ఇద్దరు ప్రముఖ వ్యక్తుల్ని ఇవాళ మనం అభినందన పురస్కారం అనండి, సన్మానం అనండి, లేకపోతే భుజం తట్టి మరింత ముందుకు వెళ్ళాలని చెప్పడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనల్ని మనం గౌరవించుకున్నట్లుగానే అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డాక్టర్ జేబీ రాజు గారి గురించి నేను చెప్పాల్సి వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో చూశాను వారిని. తన వయసుని, తన జీవితం యావత్తుని కూడా దళిత వర్గాల వారి అభ్యున్నతి కోసం త్యాగం చేసినటువంటి మహానుభావుడు రాజుగారు అనేటువంటి మాటలో ఎటువంటి అనుమానానికి తావులేదు. 100% వారిని ఈ సన్మానం చాలా చిన్నది, వారికి జాతీయ స్థాయిలోనే ఇంకా గొప్ప సన్మానం జరగాల్సిన అవసరం ఉందనేటువంటి మాటని నేను గట్టిగా నమ్ముతూ ఉన్నాను. దాంతోపాటు ఇవాళ ఆదిరెడ్డి అప్పారావు గారు శాసన మండలి సభ్యులుగా గొప్పగా అనేక కార్యక్రమాలు చేశారు. దాంతోపాటు ఒక మాట చెప్పాలి, చాలా సందర్భాల్లో వెనకబడిన వర్గాల వారి గురించి, దళిత వర్గాల వారి గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట గట్టిగా వినపడతా ఉంటుంది. ఆ మాట ఏంటంటే, మనం ముందుకు వెళ్ళాలంటే, అభివృద్ధి సాధించాలంటే చదువుకోవాలనేటువంటి మాట ఒకటి, రెండవది రాజ్యాధికారాన్ని సాధించాలనేటువంటి మాట. చదువుకోవడం ఎలాగా ఆయన ఎంఎస్సి స్టాటిస్టిక్స్ చదివారు, మంచి లెక్చర్ ఉద్యోగం చేశారు, అక్కడ సాధించారు ఆయన. రెండవది రాజ్యాధికారం కూడా, వాళ్ళ కుటుంబం రాజ్యాధికారాన్ని సాధించినటువంటి కుటుంబం. సిద్ధాంతాలు కట్టుబడి ఉండాలి, మన ఆలోచనలో పనిచేయాలి, సమాజ హితం కోసం కృషి చేయాలి. ఆ కృషిలోని తప్పకుండా దేవుడు కలిసి వస్తాడు, సహకరిస్తాడు. నేను ఆదిరెడ్డి అప్పారావు గారి దృష్టిలో ఒకటే అనుకుంటాను, నేను ఇన్నిసార్లు అయ్యానా, నేను ఇన్నిసార్లు పోటీ చేశానా, ఇంత వయసు వచ్చిన నేనే పోటీ చేయాలని ఆలోచించకుండా భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తును ఆలోచించి ఈరోజు మాకు అవకాశం ఉన్నా కూడా రాజకీయంగా మీరు భవిష్యత్ తరాలు వెళ్ళాలి, ముందుకి మీరు పోటీ చేయాలి, మీరు పెద్దరికంగా ఉంది వెనకాల ఉంది నడిపించాలనే ఆలోచన విధానం తప్పకుండా ఆయన పెద్దరికం నిలబెట్టుకున్నారు. ఎంతో మంది కూడా పూర్తిదాయకంగా నిలబడ్డారు. ఈరోజు ఆయనకి రాజుగారికి మనందరం కూడా అభినందనలు తెలియజేయడంతో పాటు వారి జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. జీవితం ఎంత సంపాదించామో ఏమిటో కాదు, మరణ చెప్తా ఉన్నా నీ జీవితంలో ఏ ఉంటుందో ఏ ఉండకపోవచ్చు అన్నది కోవిడ్ మీకు సాక్ష్యం. కోవిడ్ లో వందల వేల కోట్లు ఆస్తున్న వాళ్ళు కూడా ప్రాణాలు నిలబెట్టుకోలేకపోయారు. కానీ 10 మంది స్నేహితులు ఉన్నవాడు కోవిడ్ లో బతికేట విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పదవులన్నీ కూడా ఆళ్ళ కుటుంబాన్నే వరించాయి. వరించిన సందర్భంలో వారికి పూలే అవార్డు ఇవ్వడం నిజంగా మనస్ఫూర్తిగా నేను వారి కుటుంబాన్ని, వారి అబ్బాయిని, వారి కోడలు గారిని, వారిని పూలే అవార్డు వచ్చినందుకు ఒక రాజకీయాల్లో సామాజిక కార్యకర్తగా వారికి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అంబేద్కర్ అవార్డు గ్రహీత జేపీ రాజు గారు, ఇది ఆల్మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, ఈక్వల్ టు ఐఏఎస్ ఆఫీసర్గా పెద్దలు 40లో పుట్టారు, ఆయన 1940లో పుట్టారు. ఆయన ఇంకా చాలా చురుకుదనం అంటే మైండ్ ఎప్పుడు కూడా సమాజం గురించి ప్రేరణతో ఆలోచించాడు.
నేను పుట్టినందుకు ఉద్యోగం చేస్తూనే వారు అనేక కార్యక్రమాలు దేశ విదేశాల్లో పర్యటించారు. బీహార్కి సంబంధించినటువంటి పశ్వాంతో గారితో వారు పర్యటన చేశారు. చెప్పినటువంటి వ్యక్తిగా, నేర్చిన వ్యక్తిగా, అంబేద్కర్ గారి గురించి ఆపాద మస్తకం కూలంకుషంగా తెలిసిన వ్యక్తిగా, ఒక రీసెర్చ్ స్కాలర్గా జేబీ రాజు గారు అంబేద్కర్ ఏదైతే ఆవార్డుకి అర్హులని నేను భావిస్తా ఉన్నా. దాంతోపాటు ఏదైతే అప్పారావు గారు, ఎందుకంటే చాలా మంది పూలే భార్య గారి గురించి చెప్తా ఉన్నారు, జ్యోతిబాబు గురించి. మరి ఈరోజు వీరరాఘవ గారి చలవన్నే కన్నా కూడా ఆయన ప్రోత్సాహాలు వీరరాఘవ గారు వేరయ్యారు. ఎందుకంటే ఆదిరెడ్డి శ్రీనివాస గారు తల్లి గురించి ఎక్కువగా చెప్పుకున్నారు. నేనైతే అప్పారావు గారిని సపోర్ట్ చేస్తా. ఎందుకంటే వీధిలోకి పంపడానికి భయపడే రోజుల్లో రాజకీయాల్లోకి తీసుకొచ్చి మేయర్ పీఠం చేసి ప్రథమ మహిళగా ఈ యొక్క రాజమండ్రిని ఏళ్ళ సందర్భం కానీ సమర్థతను అందించడంలో ఆయన తెరవెనుకున్న చేసిన కృషి కానీ ఈరోజు ఖచ్చితంగా జ్యోతిరావు పూలే అవార్డుకి అర్హులని భావిస్తూ వారిద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు. లేని రిజర్వేషన్ అయ్యింది, మీ భార్యని పెట్టని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు మీరు కొంత నిరాకరించారు. ఆవిడకి ఎందుకంటే రాజకీయంలో మీరు ఉన్నాను కాబట్టి మీ ఇంట్లోనైతే గెలుస్తారప్పారా, నా మాట కాదనుకొని పట్టుబట్టారు. అప్పుడు నేను ఎర్రనాయుడు గారి సంబంధం అందుకోలేదు. ఆయన కూడా ఫోన్ చేసి ఆయన మాట కాదనుకో, మీ అమ్మ మీ రాఘవమ్మని నిల్చోబెట్టని చెప్తే ఆవిడికి అబద్ధం ఆడి నామినేషన్ వేయించాం. ఆవిడికి ససేపర్యాన్ని మొత్తం మీద మంచి మెజార్టీతో గెలిచాం. 14 కార్పొరేషన్లో ఆ రోజునే ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే 13 రాజశేఖర రెడ్డి గారు పట్టుకుపోయారు. ఒకే ఒకటి రాజమండ్రిలో మనం గెలిచాం. అది బీసీలు, ఎస్సీలు అందరూ ఒకటే ఏకదాటిగా పనిచేసి గెలిపించుకున్నాం. రాష్ట్రమంతా తిరిగి ప్రజలలో ఆ చైతన్యం తీసుకురావడం ఒకటే కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరినైతే గురువుగా భావించారో మహాత్మా జ్యోతిబా సంస్థను నేను హైదరాబాద్లో 1983లో స్థాపించి మొట్టమొదటిసారిగా పూలేను ఒక మహనీయుడు ఉన్నాడని తెలియజెప్పిన వ్యక్తిగా ఈ రోజున నా జన్మ ధన్యమైందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అందువల్ల ముందుగా నేను స్త్రీలకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ మధ్యన అప్పుడప్పుడు టీవీలో చూస్తున్నా, మహిళలు మీకు జోహార్లు. ఈ మహిళలు మీకు జోహార్లని అనిపించే శక్తి, అధికారము ఇచ్చినటువంటి మహనీయుడు ఎవరు అంటే మహాత్మా పూలే అని చరిత్ర ప్రతి ఒక్కరూ చదువుకోవాలని మనం చేస్తాం.